గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం తదితర అంశాలను ప్రస్తావించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26-11 ముంబై పేలుళ్ల కథనాలను మోదీ వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఆ సమయంలో భారత ప్రజలు సురక్షితంగా లేరని చెప్పేందుకు కొందరు ఉగ్రవాదాన్ని ఉపయోగించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు వారి సొంత గడ్డపైనే అభద్రతాభావంతో ఉంటున్నారు. భయంగా బతుకుతున్నారు. ఇక వారు మనల్ని భయపెట్టలేరు అన్నారు. విపక్షాలపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఈ దేశ ప్రజలు మమ్మల్ని నమ్మి మూడోసారి అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పాలసీలను తీసుకొచ్చాయి. ఆ పరిస్థితిని మేం పోగొట్టాం. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామన్నారు. మా విధానాలతో ప్రజలను ఆశావాహ దృక్పథం వైపు నడిపిస్తున్నాం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే అనే మంత్రంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలి, ప్రజల కోసం ఎక్కువగా పొదుపు చేయాలనేదే మా విధానం అని వివరించారు. 100 साल की यात्रा बहुत बड़ी होती है। आप सब इस अभिनंदन के हकदार हैं और मेरी तरफ से भविष्य के लिए भी आपको अनेक अनेक शुभकामनाएं हैं। अभी जब मैं आया तो फैमिली के लोगों से मिलना तो हुआ ही हुआ, लेकिन मुझे 100 साल की यात्रा एक शानदार एग्जीबिशन देखने का अवसर मिला। मैं भी आप सबको कहूँगा, अगर समय है तो कुछ समय वहाँ बिता करके ही जाना। मैंने आपके अखबार की खबर में उस उत्साह को महसूस किया जो अक्टूबर 1947 में कश्मीर के विलय के बाद हर देशवासी में था। हालांकि उस पल मुझे इसका भी एहसास हुआ कि कैसे अनिर्णय की स्थितियों ने 7 दशक तक कश्मीर को हिंसा में घेर के रखा। आज आपके अखबार में जम्मू कश्मीर में हुई रिकॉर्ड वोटिंग जैसी खबरें छपती है, लेकिन भारत के नागरिकों ने कोरोना के खिलाफ एक मजबूत लड़ाई लड़कर के दिखाई। साथियों, आपको 90 के दशक का वो दौर भी याद होगा जब भारत में 10 साल में 5 चुनाव हुए थे। इतने बड़े देश में 10 साल में 5 चुनाव, देश में कितनी अस्थिरता थी, कभी मेरी जेब में भी। लेकिन रुपे कार्ड आया और आज मेरे देश के गरीब की जेब में भी क्रेडिट डेबिट कार्ड मौजूद है दोस्तों। और उसी पल वो उसको बराबरी महसूस करता है, उसका सेल्फ रिस्पेक्ट बढ़ जाता है। आज गरीब से गरीब ऑनलाइन ट्रांजैक्शन करता है। बड़े शॉपिंग मॉल में कोई महंगी कार से उतरकर भी वही यूपीआई इस्तेमाल करता है जो मेरे देश का रेहड़ी पटरी पर बैठा हुआ एक सामान्य इंसान भी उसी यूपीआई का। ये भी इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट, डेवलपमेंट से डिग्निटी का बेहतरीन उदाहरण है।